తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టును మంజూరు చేసింది. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించనుంది. ఈ రైల్వే లైన్కు మరో ప్రాముఖ్యత కూడా ఉంది. రాష్ట్రం నుంచి మొదటిసారిగా 4 లైన్ల ఇంటర్ స్టేట్ రైలు మార్గంగా ఇది నిలవనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా 12,328 కోట్ల రూపాయల విలువైన 4 కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్రం ఆమోదించిన 4 రైల్వే ప్రాజెక్టులో తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్ వాడి మార్గం కూడా ఉంది. ఈ 2 ప్రాంతాల మధ్య మల్టీ ట్రాకింగ్ నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రానున్న 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 5,102 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టనున్నారు. వచ్చే సంవత్సరం అనగా 2026 కేంద్ర బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించనున్నారు. మరో 5 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ అంటే సనత్ నగర్ టు వాడి మధ్య డబుల్ ట్రాక్ ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 3, 4వ మార్గం పనులు మొదలు పెట్టనున్నారు. ఇది పూర్తయ్యి అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి ముంబై ప్రయాణించే రైళ్లు వేగంగా గమ్యస్థానాలకు చేరడమే కాక మరికొన్ని కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సికింద్రాబాద్ టు వాడి మార్గం ఎక్కువ రద్దీ ఉండే రూట్లలో ఒకటి. ఈ మార్గంలో సికింద్రాబాద్ నుంచి పూణేకు వెళ్లే శతాబ్ది ఎక్స్ప్రెస్ తో పాటుగా ముంబై వెళ్లే హుసేన్ సాగర్, ఎల్టీటీ ముంబై వంటి ట్రైన్స్ వికారాబాద్ టు వాడి మార్గంలో ప్రయాణాలు సాగిస్తూ ఉంటాయి. ఈ మార్గం ప్రతిరోజు 122% పైగా ఆక్యుపెన్సీ రేషియోతో రద్దీగా ఉంటూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక ఈ రూట్లో ఎక్కువ సిమెంట్ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఇలానే ఈ మార్గంలో వేర్వేరు ప్రాంతాలకు సిమెంట్, స్టీల్తో పాటుగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా రవాణా అవుతూ ఉంటాయి. ఈ రూట్ మొత్తం మీద 173 కిలోమీటర్ల మేర 4 లైన్లుగా చేయనున్నారు. దీనిలో కర్ణాటకలో 49 కిలోమీటర్లు, తెలంగాణలో 124 ఉంది. ఇది అందుబాటులోకి వస్తే రద్దీ తగ్గడమే కాక మరిన్ని కొత్త రైళ్ల సంఖ్య పెరుగుతుంది అంటున్నారు. రైల్వేల అభివృద్ధి విషయంలో మోదీ సర్కార్ తెలంగాణకు అన్ని విధాలుగా సహకరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.